మా ఊరోళ్ళందరూ కూడా అరే నువ్వు పాటలు పాడతావు కదా ఒక కోలాటం పాట వాడరా అని చెప్పి నన్నందరూ ఇన్స్పిరేషన్ చేసుకుంటూ ఒక పాట వాడమంటారు. అప్పుడప్పుడు నేను మధ్యలో మధ్యలో కూడా పాడుతుంటా పాటలు. ఏమనంటే వంకతుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్ము పూసాలుల్లా రాజమ్మ, వంట చెయ్యమ్ము పూసాలుల్లా రాజమ్మ, వంట మీద మత్తు అయ్య మంట మండదురో పూసాలుల్లా రాజయ్య, మంట మండదురో పూసాలుల్లా రాజయ్య. ఫ్యాషన్ లా జబ్బే తగిలిందో మన భారతీయులకు, పరదేశీ పరిచయం పట్టిందో మన భావి పౌరులకు. చదువుకునే పోరాగాళ్ళు, కాలేజీ కుర్రా వాళ్ళు, ఇంటర్నెట్ అల్లో చాటింగ్, డిస్కోటెక్కుల్లో డాన్సింగ్, క్లబ్బులు పబ్బుల్లో చేరి సోయిలేక సోల్గుతుండ్రు, కూల్ డ్రింక్స్ తాగుతుండ్రు, సిగరెట్లు ఊదుతుండ్రు. చదువులకు చెదలు పట్టినయో మన భారతీయులకు, బుర్రలకు బూజు పట్టిందో మన భారతీయులకు. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. ఓవైపు పాలమూరు యూనివర్సిటీలో పీజీ చేసుకుంటూ 100 కవితలు రాస్తూ పాటలు పాడుతూ భజన కీర్తనలు చేస్తూ సమాజాన్ని మేలుకొల్పాలనే ఒక ఆలోచనతోనే తన విద్యార్థి దిశ నుంచి ఈ సమాజానికి ఏదో చేయాలి, ఏదో సాధించాలని ఈ రోజు మన మీ టీవీ వేదిక నుంచి ఒక స్టూడెంట్ వచ్చారు. ఆయన్ని ఆంజనేయులు. పాలమూరు యూనివర్సిటీ నుంచి తను పీజీగా కొనసాగుతూ కూడా చాలా సందర్భాలలో చాలా స్టేజ్ ప్రోగ్రామ్ చేసుకుంటూ కొనసాగుతూ ఈరోజు మన ఈ వారం గెస్ట్ ఆంజనేయులు. ముందుగా నమస్తే ఆంజనేయులు. చెప్పండి, మీరు ఈ పాటలు రాయడానికి, కవితలు రాయడానికి, ఇలా భజన కీర్తనలు చేయడానికి ఒకవైపు పీజీ కొనసాగిస్తూనే ఇలాంటి కార్యక్రమాలు మీకు ఎలా సాధ్యమవుతుంది? అంటే నేను మొట్టమొదటగా నేను పల్లె ఒడిలో పెరిగాను కాబట్టి మా ఊరు బోయినపల్లి. నేను పల్లె ఒడిలో పెరిగినప్పటికీ నాకు ఎక్కువగా ఈ సమాజాన్ని మేల్కొల్పే అటువైపు ఏమన్నా ఎవాల్యుయేషన్ ఉన్నటువంటి పాటలు బాగా వింటుంటే మన పాలమూరులో ఉన్నటువంటి ఎక్కువ విషయాలని తీసుకుపోయి సమాజాన్ని మేల్కొల్పాలి, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతోనే కవితలు రాసేది. కాలేజీని ఇంప్రెషన్ గా తీసుకొని పాటలు గద్దరని ఇన్స్పిరేషన్ గా తీసుకొని పాటలు రాస్తుంటే ఈ సమాజాన్ని మేలుకొల్పాలి. మన ద్వారా మనం పుట్టాము, కాలోజీ అంటాడు, ఏదో పుట్టాము, పుట్టేటప్పుడు ఏదో నార్మల్ గా పుట్టాము, చచ్చేటప్పుడు చరిత్రని తీసుకుపోయి చచ్చిపోవాలని చెప్పి కాలోజీ అన్న కవితని ఎప్పుడు నిరంతరం నాలో మేల్కొల్పుతూ ఉంటది. కాబట్టి నేను పాటలు కవితలు రాస్తూ ఉంటాను. ఆంజనేయులు, ముందుగా మీ టీవీ ప్రేక్షకుల కొరకి ముందుగా మీరు రాసిన ఒక పాటని వినిపించండి. నేను మొట్టమొదటిగా 2018లో ఒక పాట రాసి రికార్డింగ్ చేశాను. నాకు అంత పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా పాలమూరు అంటేనే వలసల జిల్లా, వీళ్ళంతా తీసుకుపోయి పట్నంలో బతకలేక నేను కూడా ఒక 4 రోజులు అమీర్పేటలో రూమ్ తీసుకొని ఉండలేక అప్పుడు అక్కడుండి రాసిన ఈ పాట. పల్లె నిడిసి పట్నంలా ఉండలేనురా, పల్లె ప్రగతి వడిల నా జీవితమాడేరా, సేను సెలక లేక నేను చెడిపోతిరా, కూలినాలి చేసి నేను కుంగిపోతిరా, పల్లె నిడిసి పట్నంలా ఉండలేనురా, పల్లె ప్రకృతి వడిల నా జీవితమాడేరా, సేను సెలక లేక నేను చెడిపోతిరా, కూలినాలి చేసి నేను కుంగిపోతిరా, మధ్యతరగతి కుటుంబంలో పుట్టినామురా, డబ్బు లేని అనుభూతిని చూసిరా, ఊరు అంటే ఉన్నోడికి ప్రేమ లేదురా, నా ఊరు వదలలేక పేదరా, పల్లె నిడిసి పట్నంలా ఉండలేనురా, పల్లె ప్రకృతి ఒడిల నా జీవితమాడేరా. ఈ పాట మొత్తముల్లా పల్లె వాతావరణం, పల్లెని విడిచి పట్టణం పోతున్నాము, పల్లెని విడిచి కన్నతల్లిని విడిచిపోతున్నా అన్న ఒక సందర్భం కనిపిస్తుంది. ఎందుకు రాయాలనిపించింది ఈ పాట? అసలు నేను 2018 సినిమా షూటింగ్ లో పనిచేసేటప్పుడు పాలమూరు నుంచి ఫుల్ వలసలు పోయేది కదా, నేను కూడా పనిచేయడానికి హైదరాబాద్ పోతే అక్కడ పరిస్థితిని చూసి అబ్బా పల్లెనే కన్న తల్లిరా, మాకు శిలక లేకనే హైదరాబాద్ వచ్చి పనిచేయాల్సి వచ్చింది, ఒక కూలినాలు చేసి ఇలా బ్రతుకుతున్నాం, పల్లె నిడిసలేను పట్నంలో పని చేయాలి, మన పొట్ట నిండాలనే ఉద్దేశంతో ఆ కన్నీళ్ళ మధ్యతరగతి కుటుంబం అని చెప్పి అందుకే మధ్యతరగతి బాధలని ఆ కాన్సెప్ట్ తోని ఆ 2018 పాట రాసి రికార్డ్ చేసిన మాబునర్లో. పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లా, కూలీల జిల్లా. కడుపు పట్టుకొని పాలమూరు కావచ్చు, బొగ్గుగా అంటే దుబాయ్ కావచ్చు, చాలా ప్రాంతాలకి వలసలు పోయే ప్రాంతం నుంచి వచ్చిన వాసుడు గారు నువ్వు చాలా పాటలు అంటే ఆ బాధలు, ఆ కోసలు, ఆ యాస అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం మరి ఇంకేమన్నా పాటలు రాసే ప్రయత్నం చేశారు?
అంటే వాళ్ళ గురించి కూడా రాసిన పాలమూరులో ఇంత ముందుకు రాసినటువంటి చాలా మంది జానపద గేయకులు కానీ మన ఇక పాలమూరు నుంచి వెళ్ళినటువంటి చాలా మంది కవి గాయకులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళోళ్ళే మొత్తం. ఎందుకు మన జయరాజు ఒకసారి కొన్ని సందర్భంలో వానలు రాకపోతే వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చి పోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు సెలకల్లో నీళ్లు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు అంటూ ఆ జయరాజున్న రాసినటువంటి ఆ పాట ఒక్కొక్కసారి నిజంగా కన్నీళ్లు ఏడుతామంటే కూడా నీళ్లు రావు సార్. అట్లాంటి బాధని చూసి అలాంటి పాలమూరు నుంచి నేను కూడా హైదరాబాద్ వెళ్ళినందుకు ఆ పాట ఇన్స్పిరేషన్ గా రాసినాను. తెలంగాణ రాకముందుకు తెలంగాణ పరిస్థితిలో చాలా వరకు నిజంగా కన్నీళ్ళు తప్ప పొలాల్లోకి పంటలు ఎండిపోయి తిననీకి తిండి కూడా లేక వలసలు పోయే ప్రాంతం నుంచి వచ్చిన వాసుడిగా ఈ రోజు మనం తెలంగాణ ఏర్పరచుకొని అన్ని వనరులు సంపాదించుకున్న ప్రాంతం. అక్కడ నుంచి నువ్వు పాలమూరు యూనివర్సిటీలో పీజీగా కొనసాగిస్తూ ఈ పాటలు పాడడానికి ప్రధాన కారణం ఏంటి? నేను ప్రధాన కారణం ఏంటంటే గద్దరన్న ఇన్స్పిరేషన్ తీసుకున్నా. ఎప్పుడైతే ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది. కనీసం మనం మాట ద్వారా చెప్పి కొన్ని పాటల ద్వారా ఈ సమాజాన్ని మేల్కొల్పి ఈ పాలమూరి స్థితిగతులను చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ పాటలు గేయాన్ని ఎంచుకున్నా. ప్రధానంగా నేను పాటలు రాయడానికి కారణం ఏంటంటే మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నాం, మనం అక్షరం ద్వారా ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని కాలేజీ ఏ విధంగా అన్నాడో అలాంటి సిరాచుక్కనే మనం మేల్కొల్పాలనే ఉద్దేశంతోనే ఈ సిరాచుక్కను ఎంచుకొని పాటలు రాయడం జరిగింది. పాటలన్నీ సమాజాన్ని ఈ చదువుని ఎట్లా మీరు బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు? సమయం ఎట్లా కేటాయిస్తారు? మీకు ఇబ్బంది అవ్వట్లేదు? అంటే నేను ఒక పక్క చదువుకుంటూ చదువుతో పాటు ఇంకో పక్క సమాజాన్ని మేల్కొల్పే ఉద్దేశం నాకు కావాలి. కాబట్టి ఈ సమాజాన్ని గద్దరన్న చనిపోయిన తర్వాత ఇంకో గద్దర్ పుట్టిండు అనే విధంగా ఈ సమాజాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో నేను ఈ పాటల ప్రయాణం ఎంచుకున్నాను. ఈ ప్రయాణంలో భాగంగానే కొన్నిసార్లు కూడా కొన్ని పాటలు రాశాను. అంటే మర్దళ్ళ పైన కొన్ని పాటలు నా మీద, ఈ మధ్య తరగతి చిన్న తరగతి తారతమ్యాలు లేని వ్యవస్థని ఉండాలనేది నా కళ. అందుకే పోస్ట్ గ్రాడ్యుయేట్ గద్దరన్న మీదనే పిహెచ్డి చేయాలనుకున్నా. అందుకు కూడా పిహెచ్డి గద్దరన్న మీదనే చేస్తానని ఆశించుకుంటున్నా. అలా పాటల ప్రయాణం కొనసాగుతున్నది. మీరు ఈ ప్రస్థానంలో కవితలు కూడా రాస్తానని చెప్పారు. ఇప్పటికే 100 కవితలు రాశాను, పుస్తకం కూడా రిలీజ్ చేసే క్రమంలో ఆలోచనలో ఉన్నారని చెప్పారు. మా కొరకు ఒక కవిత. అంటే కవిత్వాలు కూడా చాలా రాస్తాను. ఇప్పుడు మనం ఉన్నాం పచ్చటి ప్రకృతిలో అదిగో ఎర్రని మంట ఎవరో కాల్చేస్తున్నారనుకున్నా, అదిగో మూగ జీవాలని చంపేసి అదిగో ప్రవహించే ప్రకృతిలో ఒడిగట్టిన ఆ కర్కశువులు ఎవరు, అదిగో నేనే మానవ మృగాన్ని అనుకుంటున్నాడు. కానీ అక్కడ జరిగిన సంఘటన మానవ మృగానికి సంబంధించినది. అదిగో సెలయేరు నేను తడుపుతా నీ తడి అని చెప్పి పారుతున్న ఆ పచ్చటి ప్రకృతిని నేను కాపాడుకుంటున్నా అంటుంది ఆ సెలయేరు. అదిగో నేను ఈ సెలయేరుని అడ్డుపడతానంటూ ఆ సెలయేరుకు అడ్డుపడతానంటూ కర్కశంగా మూర్ఖంగా ప్రవర్తించిన ఆ మట్టి తల్లి సంఖ్యలు బంధించిన ఈ మానవ మృగం ఎన్ని రోజులు. ఒక పాలమూరు పీజీ స్టూడెంట్ గా ఒక పక్క పాటలు రాయడము, పాడడము, కవితలు, ఇక భవిష్యత్తులో మీ ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది? మీరు తీసుకోబోయే నిర్ణయం ఏ వైపు, ఏ దారి నా వెళ్ళబోతుంది అంటే మీరు ఏం చెప్తారు? నేను సమాజంలో సమాజం కావాలనే మహనీయుల అంశమే నాది కూడా. అందుకే ఒక ఆయన ఒక దగ్గర రాసిండు, కులములో ఏమున్నదిరా మతములో ఏమున్నదిరా మట్టిలో కలిసే మనిషికి అంటూ ముట్టుడేందిరా, అరే కులములో ఏమున్నదిరా మట్టిలో కలిసే. ఇది ఆయన రాశాడు ఒక ఆయన. ఈ కులంలో ఏమున్నది, మతంలో ఏమున్నది, సమాజం కావాలి. కాబట్టి ఈ కులంలో మతంలో ఏమి లేదు. మనం పుట్టేటి రోజు ఒకనాడు, చచ్చే రోజు ఒకరోజు అన్నట్టు ఏమి సమాజాన్ని మార్చే దిశగా నేను ప్రయాణిస్తూ ఉంటాను. భజన కీర్తనలు కూడా మీరు పాడతా అని చెప్పారు కదా, ఒక్క కీర్తన మా కోసం ఏదన్నా? అంటే నాకు ఇష్టమైన కీర్తన ఆయన ఎవరు, మా తాత ఈ కట్కే రామచంద్రి అని ఉంటాడు మా ఊర్లో, ఆయన రాసిచ్చిన పాటనే. అది ఎంత బాగా రాసిందంటే ఆయన ఆ పాటలు చూసింది, ఎంత తమాషున్నది చూడు
ఇంతంత నరా నిధి నేడు ఇంత తమాచున్నది చూడు ఇంతంత నరా నిధి నేడు సంసారులకిది జిక్కదురా సామాన్యులకిది దక్కదురా సంసారులకిది జిక్కదురా సామాన్యులకిది దక్కదురా. అది ఈ పాట ఆయనే రాసి ఇచ్చిందే, నేను నేర్చుకొని భజన కీర్తనలో భాగంగా రోజు పాడుతుంటా శనివారం మంగళవారం. తర్వాత కోలాటాలు కూడా వేస్తూ ఉంటారు కదా తరచుగా, అది ఇట్లా సమయం మీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఎట్లా దాన్ని బ్యాలెన్సింగ్ చేసేవాళ్ళు? కోలాటాలు అంటే మా ఊర్లో వినాయకుని పెడతారు సింహాశెట్టి దగ్గర. అక్కడ కోలాటాలు వేస్తున్నప్పుడు మా ఊరోళ్ళందరూ కూడా అరే నువ్వు పాటలు పాడతావు కదా ఒక కోలాటం పాట వాడరా అని చెప్పి నన్నందరూ ఇన్స్పిరేషన్ చేసుకుంటూ ఒక పాట వాడమంటారు. అప్పుడప్పుడు నేను మధ్యలో కూడా పాడుతుంటా పాటలు. ఏమనంటే వంకతుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్ము పూసాలుల్లా రాజమ్మ వంట చెయ్యమ్ము పూసాలుల్లా రాజమ్మ వంట మీద మత్తు అయ్య మంట మండదురో పూసాలుల్లా రాజయ్య మంట మండదురో పూసాలుల్లా రాజయ్య వంకతుమ్మ చెట్టు కింద వంకతుమ్మ చెట్టు కింద వంకతుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్ము పూసాలుల్లా రాజమ్మ అంటూ అలా పాటలు పాడుతుంటూ కోలాటం వేస్తుంటుంది అక్కడ వినాయకుని దగ్గర. ఇంకేమన్నా సందర్భం వస్తే కూడా చేస్తుంటుంది. ఇప్పటి వరకు ఈ కోలాటం కావచ్చు, ఈ వ్యాసాలు కావచ్చు, భజనలు కావచ్చు, ఎంతవరకు అంటే మీరు మొన్న మీరు ఈ మధ్య కాలంలో చూసిన రవీంద్ర భారతిలో కూడా ఒక అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. అంత దూరం వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? గ్రామస్తులను కూడా ఇందులో భాగస్వామ్యం చేశారు భజన కీర్తనలో. మా ఊర్లో భజన మండలి చాలా బాగా చేస్తారు. భజన మండలిలో అందరూ ఓల్డేజ్, నేను ఒక్కనే పిల్లగాన్ని. అయితే వాళ్ళందరూ ఓల్డేజ్లో అయినప్పటికీ ఈ పిల్లగాన్ని ముందు తోయాలి చేయాలి, కొద్ది పిల్లానికి భజనలో నిమగ్నం చేయాలి అని చెప్పి వాళ్ళు కొంచెం ముందరికి ప్రోత్సహిస్తారు. ప్రోత్సహించినప్పటికీ వాళ్ళందరిలో చిన్నవాడిని అయినప్పటికీ పనిలో భజనలో పెద్దవాడిని నన్ను చేస్తారు. వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు ముందలికి పోతే రానున్న రోజుల్లో ఈ భజనని ఇలాగే కొనసాగించాలి అని చెప్పి వాళ్ళందరూ నన్ను, మేమందరం కలిసి రవీంద్ర భారతికి పోయిన రోజు కూడా అక్కడ నేను పాట చెప్పడం జరిగింది. ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో పిల్లలు ఎవరు ఈ భజనలకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే ఈ పిల్లగాడు ఎందుకు చూపిస్తున్నాడు ఇంట్రెస్ట్, అందుకే ఈ పిల్లగానికి ఏదో ఉన్నది కాబట్టి చూపిస్తున్నాడు అని చెప్పి ఎక్కువ బాధ్యత నాకు కూడా చెప్తారు. రవీంద్ర భారతి ఆ సభ మీద, ఆ వేదిక మీద మీరు వాడిన పాట ఏంటి? అక్కడ పాడిన నేను పాట ఉన్నది. మద్ది మడుగులో వెలసినవు దేవా మామర వినవా మము దయగనవా కాపాడరావా ఊరు ఊరు నీవయ్యా నువ్వు లేనిది ఊరు లేదయ్యా బోయిని పల్లిలో వెలసినవు దేవా మామర వినవా మము దయగనవా కాపాడరావా. బోయిన్పల్లి గ్రామ వాసుడిగా ఆ రోజు ఆ సన్మాన కార్యక్రమంలో మీకు పొందిన అనుభూతి, గ్రామస్తులు మీకు అందించిన అభిమానం ఎలా ఉంది? అక్కడ ఇలాంటి పాటలు వాడడం, మేమందరం రవీంద్ర భారతికి వెళ్ళినప్పుడు మా ఊరికి వెళ్ళి మేమందరం ఒక 25 మెంబర్స్ పోయినాము. అక్కడ వాళ్ళంతా చూసిన తర్వాత వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చారు అక్కడ పోటీకి. వస్తే అక్కడ ఉన్న అనుభూతి చూస్తే ఏమనిపించింది అంటే ఎలాగైనా ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి అనే కసి వచ్చింది. ప్రయత్నం చేసినాం, ఇంకా మెరుగ్గా మనం ఏడ ఉన్నాం అనే స్టేజ్ మాకు అర్థమైంది. మా ఊర్లో భజన భక్తులు అందరూ ఏ స్టేజ్ లో ఉన్నారో కూడా వాళ్ళందరికీ అర్థమైంది. తర్వాత రాను ఇంకా భజన పోటీలకు బాగా పాల్గొని మన ఊరిని ఒక మంచి ముందస్తు స్థానంలో ఉంచాలని ఈ వెంకటేశ్వర భజన మండలి నుంచి మేమందరం కోరుకొని తెలుసుకున్నాం మా మిస్టేక్స్ ఏడున్నాయని. మీలాంటి యువత ఈ రోజు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, పోడుతున్న దారి కావచ్చు, ఎన్నుకున్న ఆలోచన విధానం కావచ్చు, ఈ భజనలు, కీర్తనలు, భక్తి అనే దాంట్లో చాలా తక్కువ ఆలోచనలు ఉంటది. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? నేనేమంటా అంటే మన భారతదేశమే సనాతన ధర్మం నుంచి పాటించాల్సిన, ఈ రోజుల్లో డబ్బు కోసమో ఇంకే దానికోసమో టెక్నాలజీ పరంగా డబ్బులు వస్తే చాలని ఏదో తూతు మంత్రంగా మొక్కి ఇలా ఏదో నామస్మరణ చేసిపోతే అయిపోతుంది అనుకుంటారు. కానీ భజన చేస్తే హెల్త్ పరంగా, తర్వాత ఆరోగ్యంగా, ధ్యానము, ఇవన్నీ సనాతన ధర్మం నుంచి వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఎందుకు మన ఓల్డ్ తాతలను చూసుకోండి, 80-90 ఏళ్ళు ఎందుకు బతికిరు? భజనలు చేసిరు, ఫ్రీ ఉన్నప్పుడు కష్టం చేసిరు. మనం ఏంది డబ్బు 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 అనే ఒక ఆవేదన తప్ప ఇలాంటి రామస్మరణ చెయ్యం. తర్వాత డబ్బు అనేటువంటిది లేదు. ఆలోచన ఒక
ఫ్రీ దొరికిన టైంలో రామ రామ అనుకునేది. ఆ నామస్మరణ చేయడం వల్ల కొద్దిగా ఆయుష్ పెరగడం. ఇప్పుడు మనం రోజు భజన చేస్తే ఈ బ్లడ్ ప్రెషర్ బాగా అవుతుంది చేతులలో. అలా కొద్దిగా ముందరికి మనం రానున్న రోజుల్లో మీ అందరూ కూడా టైం దొరికినప్పుడల్లా భజన చేయండి, నేను కాదంటలేను. లేకపోతే ధ్యానం చేయండి. కాబట్టి డబ్బు అనేటువంటి శాశ్వతం కాదనేది నేను ఈ రోజు యువతకి ఇచ్చేటువంటి శాశ్వతం. యువతలో డివోషన్ అంటే భక్తి భావం తగ్గుతూ టెక్నాలజీ పెంచుకోవాలని ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రపంచం మొత్తం చూసేలా ఈ స్మార్ట్ ఫోన్కి ఇచ్చినంత టైం పేరెంట్స్ కాకపోవచ్చు, అట్లాగే భక్తికి దేవుడికి ఇచ్చిన టైం కూడా చాలా తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళకి ఇచ్చే నేను ఈ రోజు యువతకి ఇచ్చే మెయిన్ మెసేజ్ ఏంటంటే, కరెక్టే మీరు ఈ రోజు టెలిఫోన్ వాడుతున్నారు. ఆ టెలిఫోన్ తయారు కావడానికి పూర్వం ఏం జరిగింది, ఆ పూర్వం ఉన్నటువంటి ఆధారాలను చూసుకొని ఈ రోజు టెలిఫోన్ తయారు చేశారు. అంటే ధర్మాన్ని ఎక్కడ వీడినా కాపాడాలి, మనం పూర్వం నుంచి అనుసరించిన ఆ దాన్ని కాపాడుకుంటూ రావాలి తప్ప ఈ రోజు టెక్నాలజీ వచ్చింది, ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ అంత టెక్నాలజీతోని మరి బాబునాయన దగ్గరకు పోయి మనం పెళ్లి ముహూర్తం పడతాం. మరి ఫోన్లో చూసుకోవచ్చు కదా, ఎందుకు మరి పాత విధానాన్ని అనుసరిస్తున్నావు? ఇది కూడా ఫోన్లో అనిపిస్తుంది కదా. మరి ఆయన దగ్గరికి అంటే ఏదైనా చెట్టు పెరుగుతుంది అంటే కాండం లేనిది చెట్టు పెరగదు కదా కొమ్మలు. అలా కాండంని కాపాడుకుంటేనే కొమ్మలు చాలా విపరీతంగా పెరుగుతాయి అనేది. కాబట్టి మనందరం పెద్దలని కానీ గౌరవాన్ని సదర్శించు వీళ్ళందరినీ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వీళ్ళందరినీ ముందుకు తీసుకుపోతేనే నేటి యువత బాగుంటారు. మనం ధ్యానం చేయాలి, ఫ్రీగా దొరికినప్పుడు భజన చేయాలి. మనం ఫ్రీగా దొరికినప్పుడు బాగా టెక్నాలజీ ఈ అంత ఎట్లా డెవలప్ అయిందని పురాతనమైన చరిత్ర, మహాభారతం, రామాయణం అన్ని తెలుసుకోవాలని చెప్పి నేను యువతకు సందేశాన్ని ఇస్తాను. యువత డ్రగ్స్ కావచ్చు, మద్యం కావచ్చు, ఓవర్ స్పీడ్ కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, హెల్మెట్ కావచ్చు, సీట్ బెల్ట్ కావచ్చు, ఇలా యాక్సిడెంట్లతో ఎన్నో ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడుతున్న సమయంలోని వాళ్ళ కోసం ఒక యువతగా మీరేం చెప్పదలుచుకుంటున్నారు? నేను ఇప్పుడున్న ప్రజెంట్ యువతకు తగ్గట్లు నేను ఒక పోలీసు వాళ్ళు ఒకసారి ఇంటర్వ్యూకి పిలిస్తే పోయాను. అక్కడ యువత చేసుకున్నటువంటి మొత్తం గలీజ్ అలవాట్లకు నేను ఒక పాట పాడుంటే, అక్కడ ఏం పాట అంటే వాళ్ళు యువత ఎట్లా ఖరాబ్ అవుతారు, ఈ దేశంలో యువత మొత్తం చాలా ఖరాబ్ అయిపోయింది డ్రగ్స్ కు. అంటే విదేశీ కల్చర్ మన దగ్గర అయింది, ఆ విదేశీ కల్చర్ మన దగ్గర పోవాలి అని చెప్పి నేను ఒక పాట ఇంతకు ముందుకు పోలీస్ అకాడమీలో పాడాను. అది ఏం పాట అంటే, ఫ్యాషన్ లా జబ్బే తగిలిందో మన భారతీయులకు, పరదేశీ పరిచయం పట్టిందో మన బాబి పౌరులకు. ఈ పాటని చాలా ఎమోషనల్ గా, అంటే మన దేశ పరిస్థితిని దిగజార్చే విధంగా లేకుండా అందరూ ఎలా పాడారు అంటే, ఫ్యాషన్ లా జబ్బే తగిలిందో మన భారతీయులకు, పరదేశీ పరిచయం పట్టిందో మన బావి పౌరులకు, చదువుకునే పోరాగాళ్ళు, కాలేజీ కుర్రా వాళ్ళు, ఇంటర్నెట్ అల్లో చాటింగ్, డిస్కోటెక్కుల్లో డాన్సింగ్, క్లబ్బులు పబ్బుల్లో చేరి సోయిలేక సోల్గుతుండ్రు, కూల్ డ్రింక్స్ తాగుతుండ్రు, సిగరెట్లు ఊదుతుండ్రు, చదువులకు చెదలు పట్టినయో మన భారతీయులకు, బుర్రలకు బూజు పట్టిందో మన భారతీయులకు, ఫ్యాషన్ లా జబ్బే తగిలిందో మన భారతీయులకు, పరదేశీ పరిచయం పట్టిందో మన బాబి పౌరులకు. ఇట్లా అంటే మన ఫ్యాషన్ల జబ్బు విదేశీయులకు మనకు కలిగింది, భారతీయులకు కూడా. ఇది నిజమండి. మొత్తానికి యువత పడుతున్న చెడుదారుల పైన రాసిన పాట ఇది. సో చాలా బాగుంది. భవిష్యత్తులో ఈ మీ టీవీ వేదిక మీద నుంచి మీరు యువకులు కావచ్చు, ప్రజలకు కావచ్చు, గ్రామానికి కావచ్చు, ఈ రాష్ట్రానికి కావచ్చు, ఏం మెసేజ్ ఇస్తారు? నేను సమాజానికి మొత్తానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఒక కొటేషన్, ఇంటెలిజెంట్ అండ్ టాలెంటెడ్ హార్డ్ వర్క్ జస్ట్ 20% ఇన్ ద లైఫ్ సక్సెస్ఫుల్ బట్ కిడ్నే బి టాలెంటెడ్. అంటే భవిష్యత్తులో చదువుకున్నటువంటి టాలెంట్, నీకున్నటువంటి టాలెంట్ ఎవరో తొక్కేస్తారు అనేటువంటిది బయటకు తోచేయాలి. ఈ రోజు నీ దగ్గర చదువు, నాణ్యత, టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ డెవలప్ అవుతావు. ఈ ఎలాంటి చెడు అలవాటు కాకుండా నీ లోపల నైపుణ్యాలను బయటికి తీసి ఈ సమాజానికి ఏదో ఒకటి చేసే కసి నీ లోపల ప్రేరేపించుకొని మోటివేషన్ చేసుకొని బయటికి రావాలనేదే నా ఉద్దేశం. భవిష్యత్తులో కవితలు రాస్తా ఉన్నారు కదా, భవిష్యత్తులో మీకు ఒక గోల్ పెట్టుకున్నారు, ఒక పుస్తకం రిలీజ్ చేయాలని. ఎప్పటికీ అది సాధ్యమవుతుంది? ఎంత సమయం పడుతుంది? అంటే నేను ఒక 100 కవిత్వాలు రాశాను. ఆ కవిత్వాల బుక్కుని
ఒక పిహెచ్డి చేసి ఒక థీసిస్ గద్దరన్న మీద ఒక బుక్ రాయాలనుకున్నా. ఈ వేదిక నుంచి ఎంతో మంది కళాకారుల్ని ఈ మీ టీవీ ఎంతో మందికి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వేదిక. ఇలాంటి వేదికని నాకు కూడా ఈ అవకాశం మీ టీవీ తరపు నుంచి ఇవ్వడం చాలా సంతోషకరం. ఈ మీ టీవీకి ఎప్పుడు ఎల్లవేళలా మా కళాకారుల తరపున రుణపడి మేమందరం ఉంటాము. నేనే ఇప్పుడు మీ టీవీ ఇంత అవకాశాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మీ టీవీ పైన మమ్మల్ని ఇంత సద్వినియోగపరిచి మాకు ఇంత టైం కేటాయించి, అందుకే వాళ్ళపైన ఒక చిన్నది నేనే ఇప్పుడిప్పుడే రాశాను. కల్వకుర్తి పోయి వద్దమా జమకు జమా ఎదనింట, కల్వకుర్తి పోయి వద్దమా జమకు జమా ఎదనింట, మీ టీవీ చూసి వద్దమే జమకు జమా ఎదనింట, మీ టీవీ చూసి వద్దమా జమకు జమా ఎదనింట, మీ టీవీ మన టీవీనే జమకు జమా ఎదనింట, ఎంతో మంది కళాకారులే జమకు జమా ఎదనింట, మీ టీవీలో ఉన్నారే జమకు జమా ఎదనింట, జమకు జమా ఎదనింట, జమకు జమా ఎదనింట, జమకు జమా ఎదనింట, జమకు జమా ఎదనింట. థ్యాంక్ యూ అండి, అద్భుతంగా ఉంది. అదే ఒక ఇన్స్పిరేషన్ మీరు కూడా మనం గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తానికి ఇదండి, ఒక ఆంజనేయులు కళాకారుడు అనొచ్చా, గాయకుడు అనొచ్చా, మన కవితలు రాస్తారు అనొచ్చా, ఒక విద్యార్థి దేశం నుంచి విద్యార్థులకి, యువతకి అందరిని కూడా మేల్కొల్పాలి, సమాజంలో ఏదో ఒక మన వంతు ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్. కెరియర్లో ఒకే రంగంలో ఆగిపోకుండా ప్రతి రంగంలో కూడా మీరు మీ ప్రయత్నాలను ఆపకండి. ఏదో రంగంలో మీరు రాణిస్తారని విద్యార్థుల దశ నుండి మనం ఏదో సాధించాలి, దేశానికి ఏదైనా ఇవ్వాలి అనే ఆలోచన చేస్తున్నా. నిజంగా ఆంజనేయులు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి ఈ వారం ఈ గెస్ట్. మరో వారం మరో గెస్ట్ మీ ముందుకు వస్తాం. చూస్తున్నాను మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ ఆంజనేయులు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.